గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. శనివారం కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా ఆలకించారు. ఒక్కరోజే రూరల్ ప్రాంతం నుండి 60కి పైగా అర్జీలు అందాయని ఆయన వెల్లడించారు. ప్రధానంగా రమణయ్యపేట, తిమ్మాపురం, వాకలపూడి పంచాయతీల పరిధిలో డ్రైనేజీ నిర్మాణాలు, రోడ్ల సమస్యలపైనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సమస్యల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పరంగా తక్షణ నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే రహదారులు, కాలువల ఆక్రమణల వలన రాకపోకలకు కలుగుతున్న అంతరాయాలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ నిర్ణీత కాల పరిమితిలోగా ఆక్రమణలన్నీ తొలగించాలని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అంతా విధిగా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మొదటి వారం కరప మండలంలో, తదుపరి వారాల్లోనూ ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, వచ్చే వారం కూడా ఇదే నియోజకవర్గంలో కార్యక్రమాన్ని కొనసాగించి ప్రతి ఒక్కరి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి వాసుదేవరావు, రూరల్ ఎంపీడీఓ పి సతీష్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కొన్ని చోట్ల సదుపాయాలు లేకపోవడం ఒక ఇష్యూగా మాకు తీసుకురావడం జరిగింది. ఆ సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, సదుపాయాలు అంటే మంచినీళ్ళు, రహదారులు, అదేవిధంగా కరెంటు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నాము. త్వరలో అవి ప్రతిపాదనలు పంపించి దానికి ఆమోదం పొంది ఆ పనులని కూడా చేపట్టడం జరుగుతుంది. రెండో లింక్ చేయకుండా లేఅవుట్ చేశారు కానీ, పట్టాలు ఇచ్చారు కానీ లెవెలింగ్ చేయలేదు. లెవెలింగ్ చేసి మాకు భూమి అప్పు చెప్పలేదు అనేది ఒక ప్రధాన సమస్య కరప మండలంలో ఎక్కువ మా దృష్టికి వచ్చింది. ఆ లెవెలింగ్ మొన్న వేసిన అంచనా ఇప్పుడు పెరిగిపోయినాయి. 2021-22లో చేసిన తర్వాత గత 4 ఏళ్ళలో ఆ రేట్స్ అనేవి కూడా పెరిగిపోయినాయి. కాబట్టి కొత్తగా దానికి ఎంత అవుతుందనే అంచనా వేసుకొని దానికి కావాల్సిన అమౌంట్ కూడా ప్రభుత్వం నుంచి పొందే విధంగా చర్యలు చెప్పడం జరుగుతుంది. త్వరలోనే ఆ లెవెలింగ్ చేసి వాళ్ళకి ఈ పట్టాలన్నీ కూడా అప్పుడుగా పలానా పట్టా అర్హత లేని వాళ్ళు పొందారని తెలియజేస్తే మా దృష్టికి వస్తే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మిగతా కేసెస్ అన్నీ కూడా మనం 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ ఇచ్చి రిజిస్టర్ చేసిన పట్టాల మీద మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా అనర్హతలు అని మా దృష్టికి తీసుకువస్తే వాటిని వెరిఫై చేసి వాటిని తొలగించడం జరుగుతుంది. ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టు తెలిసింది. వాట్సాప్ మెసేజ్ చూసుకోగానే వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది అందరూ కూడా వాళ్ళని రీచ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారని కూడా నా దృష్టికి వచ్చింది. సో డెఫినెట్గా వాళ్ళు రీచ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఈ పర్సనల్ విషయాలు ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నప్పుడు పంచుకోవట్లేదు. జనరల్గా మన కింద స్థాయి సిబ్బంది ఒక పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పై అధికారులు దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏదైనా మానసికంగా ఇబ్బంది గురవుతున్నారా లేదా, ఏదైనా ఒత్తిడి ఉందా, పని ఒత్తిడి కావచ్చు, ఇంట్లో వేరే ఏదైనా సమస్యలు కావచ్చు అనేది మీద కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళు ఫెలో కొలీగ్స్ కావచ్చు, సబార్డినేట్స్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, రెగ్యులర్గా నార్మల్గా ఉన్నారా అనేది దృష్టి పెట్టాలని ఒక పాఠం, అందరికీ ఒక పాఠం. ఇది అవాయిడబుల్ ఒక ఇన్సిడెంట్. మా దృష్టికి తీసుకొని వచ్చి ఉంటే డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకొని ఉండేవాళ్ళం. ఆయన భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ మంచి విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న పోలీస్ ఎవరైతే చేశారని, ఆ నేరం చేశారని చెప్తున్నారో ఆ వ్యక్తిని పట్టుకున్నట్టు సమాచారం. సో ఢిల్లీలో పట్టుకున్నట్టు మాకు సమాచారం అందింది. సో డెఫినెట్గా చట్టపరంగా ఏదైతే కఠిన చర్యలు ఉంటుందో అది తీసుకోవడం జరుగుతుంది.